ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన వరంగల్లో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పేర్కొంటూ చెలో వరంగల్ పేరిట ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వాల్ రైటింగ్స్ ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. నియోజకవర్గాల వారిగా ఇప్పటికే నియోజకవర్గకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కరపత్రాలను వాల్ పోస్టర్లను విడుదల చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాన ఈ వాల్ రైటింగ్లను చేపట్టారు. వివిధ రంగులతో చేపట్టిన ఈ చలో వరంగల్ వాల్ రైటింగ్లు ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ప్రముఖ కూడలలో ఈ వాల్ రైటింగ్లను చేపట్టగా ఇటు బోత్ నియోజకవర్గంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో వాల్ రైటింగ్స్ కొనసాగుతున్నాయి. అలాగే అటు నిర్మల్ జిల్లాలో నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాల్ రైటింగ్ను నిర్వహిస్తుండగా ఇటు ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్నాక్ ఆధ్వర్యంలో గ్రామాల వాల్ రైటింగ్లను నిర్వహిస్తున్నారు. అలాగే ఇటు బోత్ నియోజకవర్గం సైతం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఇప్పటికే వాల్ రైటింగ్లను చేపట్టగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లాలో ఈ వాల్ రైటింగ్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ముదోల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ రిమైండ్ ఖైదీ చనిపోవడం పట్ల ఆ రిమైండ్ ఖైదీకి సంబంధించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. రిమైండ్ ఖైదీ చనిపోవడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ దాదాపు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ముదోల్ మండల కేంద్రానికి చెందిన షిండే సాయినాథ్ అనే రిమైండ్ ఖైదీ 4 నెలల క్రితం ఓ కేసులో అరెస్ట్ అయ్యాడు. రిమైండ్లో ఉండగానే ఆయనకు అనారోగ్యం పాలై 2 రోజుల క్రితం మృతి చెందాడు. అయితే ఆయన అనారోగ్యం పాల్గొవడానికి జిల్లా జైలర్తో పాటు సిబ్బంది బాధ్యులని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రిమైండ్ ఖైదీ షిండే సాయినాథ్ చనిపోవడం పట్ల తమకు పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ కేసుపై న్యాయ విచారణ చేపడతామని సిఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు అలాగే రిమైండ్ ఖైదీకి సంబంధించిన కుటుంబ సభ్యులు తమ ఆందోళన విరమించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని సోల్ మండల కేంద్రంలో ఉన్న ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోన్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయోగశాల వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు తెలియజెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 పాఠశాలల్లో ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్టు ఒక్కొక్క పాఠశాలలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఈ ప్రయోగశాలల ద్వారా విద్యార్థులకు మేధో సంపత్తి పెరుగుతుందని, విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.